విశాఖలో గాంధీ జయంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తిరుమల లడ్డు అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అన్నట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇక కల్తీ లడ్డు వ్యవహారంలో సిబిఐ చేత విచారణ జరిపించాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కోరిందని చెప్పారు. సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ను కూడా కోరామని చెప్పారు. లడ్డు వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే సుప్రీంకోర్టు రాష్ట్రం చేస్తున్న సిట్టు దర్యాప్తు సరిపోదు, కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడు ఉన్నట్లు అర్థం అవుతుంది. కానీ మీకు జ్ఞాపకం ఉందో లేదో, అందరికంటే ముందు లడ్డు కల్తీ విషయం బయటపడిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే, కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్ కి లేఖ కూడా రాసింది. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా సుమోటో కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ కోసం పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సుప్రీంకోర్టు కూడా మాతో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆ పార్టీలకు చంద్రబాబు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది దీన్ని రాజకీయం చేయొద్దు అని. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారేమో, పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు, ఇంకోరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు. సరికాదు. రాజకీయాలకు దీనికి